మైకి దొరికితే అసరమ్యంగా చెప్పగలరు కానీ విసిగించగలరు. నేను కాస్త అసరమ్యంగానే అందంగానే చెప్పగలను అనుకుంటున్నాను. అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి శ్రీనివాసరావు గారు హీరోలాగా చేతులు కట్టుకుని నిలబడున్నాడు అక్కడ. ఆయన అసలు కష్టం అంతా మా చెల్లెమ్మదే. అమ్మ ఒకసారి లేచి నిలబడమ్మా, ఒక్కసారి నాకు చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఇంత డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నా మహాతల్లి వాడకుండా సహకారం ఇస్తుంది. అది కూర్చోమ్మా. ఎందుకంటే సృష్టిలో గొప్ప సేవా తత్పరులు ఎవరు అంటే చెప్పండి, ఎవరు గొప్ప సేవ చేసేవాళ్ళు సృష్టిలో ఎవరు? ఒక్క అమ్మ మాత్రమే. ఎందుకంటే నవమాసాలు మోసుంది తన బిడ్డ, తనకు గొడవ అనుకోదు అమ్మ. నవమాసాలు అమ్మ అంటే ఏంటి? నుదుట పొట్టు, చెరగిన ముంగలు, ఇంటి కోసం చాకరీ చేసేసి తల కూడా దూకోలేదు పాపం. తడిసిపోయిన వస్త్రములు, చెమటతో తడిసిన వస్త్రాలు. అలాగే భర్త ఆల్లాపాలన, బిడ్డల ఆల్లాపాలన చూసుకోవాలి, రుచిగా శుభ్రంగా వండి పెట్టాలి. ఇంత చేసిన అమ్మ ఇవాళ వృద్ధాశ్రమాలలో బలైపోతుంది. అమ్మని వృద్ధాశ్రమానికి చేర్చిన వాడు వృద్ధాశ్రమానికి కూడా పోడు, వాడు వల్లకాడికే పోతాడు. అమ్మని గౌరవించలేని వాడు మంచి కాదు. అటువంటి అమ్మని గౌరవించి అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ పెట్టిన మా శ్రీనివాసరావు బాబు గారు ధన్యుడు. ఈ విషయంలో మాత్రం ఒప్పుకుంటాం. అమ్మ గురించి ఎందుకు చెప్తున్నానంటే, అమ్మ గురించి ఎంతో మంది కవులు ఎన్నో చెప్పారు. అమ్మ అనుకుంటుందంట ఏమని? అమ్మనురా కన్నా నేను అమ్మనురా, సృష్టికి ప్రతి సృష్టి చేసిన బ్రహ్మనురా, నీ రూపం నీ జననం మలిచిన శిల్పి బ్రహ్మనురా, అమ్మనురా నేను అమ్మనురా. శ్రీగంధపు జన్మనిచ్చి, కమ్మడి వాసన శ్రీగంధం చెట్టు, శ్రీగంధపు జన్మనిచ్చి ఎర్ర చందన ముద్దనైన మిత్తుటి మరకల అమ్మనురా నేను. నవమాసాలు నా గర్భగుడిలో మీ ఒక మిత్తుటి ముద్దవురా, నా చీము నెత్తురులు దారబోసిన నీవు బొమ్మ అయినావురా. ఈ అమ్మ తనువు పీల్చి పిప్పి చేసి నీకు ఆయువు పోసిన బొమ్మవురా నీవు. నా శ్వాసతో నీకు ఊపిరి పోశాను, నా గుండె చొప్పుడే నీకు లైలుగా చేశాను. కడుపున నువ్వు ఎగిరెగిరి తన్నినా తీయగా తన్మయత్వంతో తడుముకున్న అమ్మనురా. తన్మయత్వపు మమకారాలతో నొప్పులు భరించిన అమ్మనురా. నవమాసాలు నిమిషము యుగముగా బ్రతికిన అమ్మనురా. ఎప్పుడు వస్తాడో నా చిన్ని కన్నా అని ఈ లోకానికి ఎదురు చూసే అమ్మనురా. పురిటి నొప్పులు వేళ పిచ్చి చావు కేకలతో నీకు జన్మనిచ్చిన అమ్మనురా. నెత్తుటి మడుగుల కాంతులలో నీకై తపస్సు చేసిన బ్రహ్మనురా. పన్నంటి బిడ్డకు జన్మనిచ్చి మరు జన్మ ఎత్తిన నేను ఒక అమ్మనురా. నా నెత్తురంత పాలుగా మార్చి నీకు ఊపిరి పోసిన బ్రహ్మనురా. నీ ఆటపాటలకు మురిసి నేను గుండెలపై ఎక్కించుకుని ఆడిన అమ్మనురా. తిరిగి పెద్దవాడవై నీవు గుండెలపై తన్నినా, నా గుండెలపై తన్నినా మౌనంగా రోధించి నీ బాబుకై కన్నీరు కార్చే అమ్మనురా. నేను ఒక మట్టి బొమ్మనురా. ఇది ఇప్పుడున్న అమ్మలందరికీ అంకితేస్తున్నా ఈ కవిత. ఇప్పుడు చెప్పాను, మీకు అర్థమైందా? సృష్టిలో మహాసేవా తత్పరాలు
ఎవరంటే అమ్మ. గుర్రం జాషువా అంటాడు, కవిని కన్న తల్లి గర్భంబు జన్మంబు ధన్యం అన్నాడు. గుర్రం జాషువా కవిని కన్న తల్లి గర్భంబు ధన్యం అన్నాడు. మా అమ్మ ఐసీయూలో ఆకలి శాస్త్రం ఉన్నప్పుడు, కోమాలో ఉన్నప్పుడు ఆ కడుపు మీద తడుపుకొని, అమ్మ నీ కడుపులో నాకు జన్మనిచ్చావు, ఈ కవికి జన్మనిచ్చిన నీ జన్మ ధన్యము, నా జన్మ ధన్యం అని చెప్పి అమ్మ కోసం మాట్లాడుకున్నాను. అలాగే బాబు